ఇప్పుడు ప్రత్యర్థుల్ని నిర్మూలించాలా, హత్య కేసులో ఉన్న తమ కుటుంబ సభ్యుల్ని బయటికి తెచ్చుకోవాలి. అంటే ఏకైక టార్గెట్ వాళ్లకు అడ్డంకిగా మారింది. రాజకీయంగా వాళ్ళను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళ దుర్మార్గాలను బయటపెట్టుకోవాలి, ఎండగడుతూ మరి ప్రకాష్ రెడ్డిని నిర్మూలించాలా. మరి వారు చేసిన హత్యలను గతంలో దాదాపుగా 100 హత్యలు పైగా జరిగినాయి ఈ యాక్షన్ ప్రాంతంలో. ఆ హత్యల్లో ఏ హత్య కేసులో కూడా శిక్ష పడలేదు. మరి ఆ శిక్ష పడని పరిస్థితి కల్పించినటువంటి వ్యవస్థ సిగ్గుపడాలి, ప్రభుత్వాలు సిగ్గుపడాలా, న్యాయ వ్యవస్థ సిగ్గుపడాలా, పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి. అటువంటి సిగ్గుపడేటువంటి వ్యవస్థను మళ్లీ పునర్నిర్మించేటువంటి కార్యక్రమం చేయకుండా అడ్డుకుంటామన్నటువంటి ఒక అసూయతో వాళ్ళు నన్ను చంపడానికి కూడా సిగ్గుపడ్డారు. సో ఈ క్రమంలో ఈ సమస్యను రాప్తాడ నియోజకవర్గాన్ని యాక్సిడెంట్ జరిగిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడాను. ఈయన ఎంఎస్ నారాయణ కామెడీ యాక్టర్ ఎంఎస్ రాజు ఈ ఎల్బి శ్రీరామ్తో కలిసి పరిటాల శ్రీరామ్తో కలిసి ప్రెస్ మీట్ పెట్టి నన్ను విమర్శ చేయడం జరిగింది. అంటే తక్కువ చేసి మాట్లాడతాను, ఎవరైనా మాట్లాడతాను. నేను ఒకటే ప్రశ్నిస్తాను, మీరు ప్రభుత్వంలో మంచి చేసే అవకాశం మీ దగ్గర మేము ఏదైనా మీరు చేసిన తప్పులు ప్రశ్నించేటువంటి అవసరం. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు, ప్రజలకి హామీలు నెరవేర్చుకున్న శాంతిభద్రతలు కాపాడడానికి ప్రయత్నించారు. మీరే దోపిడీకి పాల్గొంటా, మీరే దుర్మార్గాలు చేస్తా, మీరు మమ్మల్ని విమర్శ చేయడం ఏంటి, మరా తరాన్ని మాట్లాడడం ఏంటి. మీరు ఇక్కడ అమిలియన్స్ మీరు ముగ్గురు మడశీల ప్రాంతంలో రైల్వే కాంట్రాక్టర్, రోడ్డు కాంట్రాక్టర్ ఏకపక్షంగా దోపిడీ చేస్తున్నారు. అదేవిధంగా ప్రాదేశిక అధిక ధరకు సో ఈ రకంగా అక్రమ సంపాదనకు అలవాటు పడిన వీళ్లకు డబ్బు మతంతో, డబ్బు పొగరుతో వీళ్ళు పడతారు. సరే, నేను ప్రతిగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పెడుతూ మాకు ఈ ప్రాంతంలో అతిపెద్ద ఫ్యాషన్ కుటుంబాన్ని మేము ఎదుర్కొంటున్న సందర్భంగా వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలను ఎండగట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష మాజీ శాసనసభ్యులు నేను మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈయన ఈ ఎంఎస్ రాజును నాయనా తమ్ముడు అని సంబోధించడం జరిగింది. నాయనా తమ్ముడు, నీకు ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఆస్తులను కూడబెట్టేటువంటి విద్య ఎలా దొరికింది ప్రశ్నించడము నాకున్న నా అభిప్రాయం. ఎలా చేశారు అంటే తానేదో నిజాయితీ పరుడని, సత్యహరిశ్చంద్రుని అనేసి కటింగ్ ఇచ్చుకుంటున్నాను. తాను ఎంఆర్పీఎస్ ఉద్యమం నుంచి వచ్చాననేసి బడుగు బలహీన వర్గాల పక్షాన మాట్లాడేటువంటి వ్యక్తులు తను ఏ ఉద్యమం చేశాడు మరియు దేశబాబు మాకు అత్యంత సన్నిహితుడు. దేశబాబు ఇతనికి గురువు. దేశబాబు విగ్రహం ఏర్పాటులో మా వంతు సాయం ఉంది. ఎంఆర్పీఎస్ చేసినటువంటి ఉద్యమాల్లో వారికి మేము గౌరవిస్తూ రావడం. మరి ఇతను ఆ ఉద్యమాన్ని నిజాయితీగా మాదిగల కోసం నిర్వహించింది. మరి ఏడుగురాలపల్లిలో దళిత బాలిక, మైనర్ బాలిక ఆమె పట్ల అత్యాచారం చేసి పరామర్శించింది. మరి ఈయనకు బాధ్యత ఉంది, కనీసం మానవత్వం ఉందా? కులస్తునిగా కాకపోవచ్చు, ఎంఆర్పీఎస్ ఉద్యమకారులుగా కాకపోవచ్చు, కనీసం మానవత్వం ఉందా? ప్రజాప్రతినిధి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎస్సీలకు రాష్ట్ర అధ్యక్షుడు, మీకు బాధ్యత లేదు. మరి ఎవరు కొమ్ము రాస్తున్నారు? తెలుగుదేశం పార్టీ కొమ్ము రాస్తున్నారు, అమ్మ సామాజిక పెద్దల కొమ్ము రాస్తున్నారు. మరి వారి దుర్మార్గాల్ని నువ్వు ఎండగట్టాల్సింది పోయి వెనకేసుకుని ప్రశ్నించిన మా పైన గొంతు లేస్తాను. మరి నీ గురువైనటువంటి పేరుపోక వెంకటేశ్వరరావు, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు, ఆయన కుమారుడు మరణిస్తే మాదిగ క్రాంతికుమార్, ఆయన కృష్ణలంక పోలీసుల యొక్క దౌర్జన్యం వల్ల, దుర్మార్గం వల్ల, వాళ్ళు నా పట్ల వ్యవహరించినటువంటి తీరు వల్ల శోభకు గురై నేను ఆత్మహత్య చేసుకుంటున్నాననేసి ఆయన వీడియో చేసి చనిపోతే మనకు పూర్వరాష్ట్రంలో సాయం చేసేటువంటి ఆ పెద్ద మనిషి కలిసి పరామర్శించాడు. మరోవైపు సాయి కృష్ణ నాగరాజు అనేటువంటి ఒక సిఐ, ఆ సాయి కృష్ణ అనేటువంటి దళిత యువకుని లాకప్ చేసి సాక్ష్యాలు బయటికి రాకుండా ఎలక్ట్రిక్ క్రిమటోరియంలో దహనం చేసి బూడిద కూడా వాళ్ళ తల్లికి హత్య చేశారు. మరి
ఈ నాయకుడు ప్రశ్నించాడా ప్రభుత్వాన్ని? కనీసం ఈ ప్రభుత్వాన్ని అర్జీ ఇవ్వడము, రిప్రజెంటేషన్ ఇవ్వడము, వాడి బూడిదైనా ఇవ్వమని అడిగారు. మరి ఈయన కూడా ఎంఆర్పీఎస్ గురించి దళిత నాయకుడు గురించి ఈయన కేవలం దళిత ఉద్యమాన్ని తన ఆస్తులు కూడబెట్టుకోవడానికి, తన స్థాయి పెంచుకునేదానికి, తన ఆర్థికంగా తన ఎదుగుదలకు కులానికి సాయం చేయగలిగిన వాడు ఎవరైనా కానీ నువ్వు మంచి మాటలతో చేయొచ్చు, లేదా నీకు అర్హత ఉంది, నీకు శక్తి ఉంటే 10 మందికి సాయం చేస్తుంది. కానీ కులాన్ని అంటుపెట్టుకుని ఎదిగి నువ్వు ఆ కులాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. మళ్ళీ కేవలము ఎవరైతే ఈ అగ్రవర్ణాల పెద్దలు ఉన్నారో సురేంద్రబాబు మరి పరిటాల వీరి వల్ల నష్టపోయినారు. వీరి వల్ల ఆర్థికంగా దారుణంగా నష్టపోయినారు. ఈ సురేంద్రబాబు వల్ల మరి ఈ పరిటాల వల్ల దారుణంగా ఆర్థికంగా నష్టపోయినా, మా బంధువుల్ని కోల్పోయినా, మా మిత్రుల్ని కోల్పోయినా, మా వర్గంలో దాదాపు 100 మంది హత్యపోయినారు. మరి ఆ బాధ కొద్దీ ఇటువంటి నేపథ్యం ఉన్న వాళ్ళు మళ్ళీ నా మీద తెగబడినటువంటి ప్రయత్నం చేస్తే ఆ బాధ కొద్దీ నేను మాట్లాడితే విషయాన్ని మొత్తం డైవర్ట్ చేయడానికి ఇతన్ని పావులో పడుతుంది. దుర్భాషలాడితే సుధాల్ నానికి దుర్భాషలాడితే, జగన్ గారిని దుర్భాషలాడితే, ఎమ్మెల్యే టికెట్ ప్రకాష్ రెడ్డిని దుర్భాషలాడితే మంత్రి పదవి. నేను చెప్తున్నా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, టీటీడీ సభ్యులకు ఉన్నటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఉండాల్సినటువంటి గుణాలు ఏమైనా ఉన్నాయా? ఇతని భాష ఏంటి, ఇతని మాట ఏంటి, ఇతని వ్యవహార శైలి ఏంటి, ఇతని చరిత్ర ఏంటి, ఇతని నేపథ్యం ఏంటి, అవన్నీ ఏమి గమనించరు. మీరు ప్రత్యర్థిని తీరితే మీరు అందరం ఎక్కిస్తారా? మరి మీరు ఎక్కించినటువంటి వ్యక్తి ఈరోజు నన్ను తిట్టిన వాళ్ళు రేపు మిమ్మల్ని తిట్టారు. ఇది నేను మాట్లాడుతున్న మాట. ఈ అనంతపురం జిల్లాలో దోప్దొత్తి ప్రకాష్ రెడ్డి అనేవాడు తమ్ముడు అని మాట్లాడితే ఎంఎస్ రాజు అనేవాడు ఇంత దుర్మార్గంగా మాట్లాడినాడు. ప్రకాష్ రెడ్డి పట్ల ఇంత అవమానకరంగా మాట్లాడినది మీ అమ్మ సామాజిక వర్గ పెద్దలు కూడా ఖండిస్తాను. జిల్లా వ్యాప్తంగా అన్ని కులాల వాళ్ళు ఖండిస్తాను. నాకు మద్దతుగా అండగా నిలబడ్డారు ఎంఆర్పీఎస్ నాయకులు, దళిత సంఘాల నాయకులు, ఎస్సీసీఎల్ నాయకులు అందరూ కూడా మాట్లాడారు. రాజు మనము ప్రకాష్ రెడ్డి దగ్గరికి పోయి చందాలు తీసుకునేదా ఉద్యమానికి ఆయన సాయం చేయలేదని మాట్లాడిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి కొంతమంది దోప్దుట్టి కుటుంబము మాదిగలను హక్కున చేస్తున్నటువంటి కుటుంబము, మాలలను హక్కున చేస్తున్నటువంటి కుటుంబం. నేను చెప్తాను, నా మాదిగలకు పొగురు ఉండదు, మాదిగలకు ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ వెలకట్టలేని ప్రేమ ఉంటుంది. మా గ్రామంలో మాదిగలు మా పట్టణ ప్రేమను ఒకసారి నువ్వు గమనిస్తే ఆ ప్రేమ ఎంత వెలకట్టలేనిదో నీకు అర్థమైంది. ఇప్పుడు విశ్వాసం ఉంటుంది, వినయం ఉంటుంది, కష్టపడేటువంటి తత్వం ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి నీకు డబ్బు పొగడుతో నువ్వు మాట్లాడుతూ మాదిగ పొగడని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ నేను ప్రశ్నిస్తాను. ఈ సాంప్రదాయం ఎక్కడి వరకు పోతా ఉంది? మరి రెడ్డి పొగరు అంటావు. రెడ్లకు ఆత్మ గౌరవం ఉంటుంది, ఆత్మాభిమానం కోసమే సర్వము పోగొట్టుకునేటువంటి తత్వం ఉంటుంది. అన్ని కులాలని ప్రేమించి హక్కున చేసుకుని వారందరికీ మంచి చేసి వారి తాను అన్నం తినేటువంటి లక్షణం ఈ సమాజంలో అన్ని కులాలు కలిసి ఒకరికొకరు సహకరించుకుంటే ఈరోజు యాదవులు ఆవులు మేపొచ్చు, కురుబలు గొల్లలు మేపొచ్చు. వాళ్ళు లేకపోతే ఆ వృత్తి చేసేవాళ్ళు లేకపోతే మనకు నోటి నిండా తిండి ఉండదు. రైతాంగం కింద పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు వాల్మీకులు కష్టపడేటువంటి తత్వం ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద రైతులైనారు. చేపల చెరువుల్లో చేపలు పట్టేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కష్టపడితేనే మనం తింటాన్నాం. ఇప్పుడు ఎంఎస్ రాజు అడ్డు పెట్టుకుని పరిటాల కుటుంబం రాజకీయాలు ఎదుర్కోలేదు. పరిటాల కుటుంబం ఎప్పుడు కూడా కులం కాదు. ఒక సందర్భంగా గోయల్ని ముందర పెట్టి గోయలకు వ్యతిరేకమని చెప్పి మాట్లాడారు. ఇందాకే చెప్పారు తలగారు మామ. మరి ఒక్కొక్కసారి కులం కార్డు పెట్టి కురువల్ని మా పైన ఎగదోసేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడే చెప్పారు మా మామ శిక్ష మా మామ అంటాం. మేము బంధువులుగా అన్నదమ్ములుగా చిన్న అన్న. ఇది గ్రామాల్లో ఉన్నటువంటి పద్ధతి. ఏ గ్రామంలో అయినా ఈ రాష్ట్రంలో ఎక్కడికన్నా పోయి అన్ని కులాల వాళ్ళను వరుసలతో పిలుచుకునేటువంటి పద్ధతి ప్రతి చోట ఉంటుంది. కులాలు రాజకీయానికి తీసుకుని రావడం తప్పు. మీకు చేతనైతే పని చేయండి, మీకు చేతనైతే అన్ని కులాలకు సాయం చేయండి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. కానీ మీరు అక్కడ ఫెయిల్ అయ్యి మీరు వసూలు చేసే కార్యక్రమాలకు పాల్పడుతూ
దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు చేస్తూ మీ పరువు పోగొట్టుకుని నన్ను పలకం చేసే దానికి కులాలను ఉపయోగించుకోవద్దండి. పరిటాల కుటుంబం ఈ రోజు ఎంఎస్ రాజును వాడుకుంది. ఎంఎస్ రాజు దీనివల్ల నష్టపోయినాడు. ఎంఎస్ రాజు దీనివల్ల నష్టపోయినాడు, పరువు పోగొట్టుకున్నాడు. ఏనుగులు పోతా ఉంటాయి, అవేవో మరుగుతాయి, దానివల్ల ఏనుగు కొంచెం నష్టం ఏది కాదు. ఎంఎస్ రాజు కూడా తెలుసుకోవాలి, ఇది తప్పు, మనం చేసిన తప్పు. నిజంగా ఆయనకంత నిజాయితీ ఉంటే తిరుమల, తిరుపతి, వెంకటరమణ సాక్షిగా ₹1 ఆస్తి నా పేరు మీద ఉంటే రాజీనామా చేస్తా అన్నాడు. మరి మొన్న మా మామ ఈ ఊరికి సంబంధించినటువంటి గంగన సోనారెడ్డి గారు మాట్లాడారు. వారి ఇల్లు ఇదే ఎంఎస్ రాజు కొన్నాడు, 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు, 2,43,00,000 ఒప్పందం చేసుకున్నాడు. మరి మా మిత్రుడు, మా సహచరుడు, రాయచోటి శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి గారి బావమర్రి దగ్గర విల్లా కొన్నాడు, అడ్వాన్స్ కట్టాడు. 7 కోట్ల రూపాయల విల్లా అడ్వాన్స్ కట్టారు. మరి అనేకము ఆధారాలు ఉన్నాయి. రోళ్లలో ఇతనికి క్రషర్ ఉందని, ఇతనికి మైనింగ్ యాక్టివిటీ ఉందని ఇతని ఐడెంటిటీ ఉంటున్నారు. ఇట్లా సంపాదించుకోవచ్చు. మేము బాడిక్కున్న ఇల్లు మా ఓనర్తో మాట్లాడి ₹1 అడ్వాన్స్ కట్టాడు. నిన్న ఎక్కడి నుంచి వస్తాను ఇంత డబ్బులు? మరి దీన్ని డబ్బు పోగరంటారా? మరి ఏమి ఇది నేను ఆ రోజు కూడా మాట్లాడాను. బినామీ మరి ఎవరికి బినామీలో నాకు తెలియదు. కానీ సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లు, సినిమా ప్రొడ్యూసర్లు, మరి ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ వచ్చి ఇతన్ని కలుస్తూ ఉంటారు. మన దగ్గర ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. సాయి కుమార్ కొడుకు, శ్రీకాంత్ మరొక హీరోయిన్, వీళ్ళందరూ కూడా ఈయనను కలుస్తూ ఉంటారు. ఎందుకు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? మరి పయ్యావల కేశవ్ గారి దగ్గరికి సినిమా వాళ్ళు ఎందుకు పోలే? సవితమ్మ దగ్గరికి సినిమా వాళ్ళు ఎందుకు పోలే? మరి సత్యకుమార్ గారు ఉన్నారు, సినిమా వాళ్ళు ఎందుకు పోలే ఆయన దగ్గర? ఈయనకు ఆ సినిమా వ్యాపారంలో ఈయనకి ఏమైనా రంగప్రవేశం ఉందా? పోనీ ఆయనకి ఏమైనా భాగం ఉందా? ఇన్వెస్ట్మెంట్ చేశాడా? లేదా ఈయన కూడా ఒక ఆర్టిస్టా, ఒక నటుడా? మరి ఈయన నా దగ్గర ₹1 లేదు, నా పేరుతో ఒక డాక్యుమెంట్ లేదంటే నిజంగా నటుడే అనుకోవాలి. నేను ఏం చెప్తున్నానంటే, బాబు నీకు ప్రజలు పట్టం చెప్పారు. మడకశిరలో ఒక దళిత యువకుడిని హత్య చేస్తే నువ్వు వెళ్ళి అక్కడ ఎంఆర్పీఎస్ నాయకులు, మా దళిత సోదరులు, పిచ్చిరెడ్డికోటల హరి లాంటి నాయకులు, ఆర్టీటీ ఉద్యమకారులతో వెళ్ళి వాళ్ళని పరామర్శ చేస్తే, వారు వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళి మాట్లాడతా మడకశిరలోకి ఎంఆర్పీఎస్ రాకూడదన్నమాట, కుల సంఘాలు రాకూడదన్నమాట. మరి నువ్వు ఏ చెట్టు కింద పెరిగినావు, ఏ అన్నం నువ్వు తిన్నావు, నువ్వు దాన్ని విమర్శ చేస్తావు. మరి నీ వ్యక్తిత్వాన్ని ఏమనుకోవాలంటే, మనం ఎదుగుతా ఉన్నప్పుడు ఒదిగేటువంటి ప్రయత్నం చేయాలి. మేము చెప్పాను, మా గ్రామంలో మమ్మల్ని అందరూ కూడా కుటుంబంగా భావిస్తారు. నన్ను అరెస్ట్ చేశారంటే రోడ్ల మీదకి వచ్చినారు. మా అన్నకు బెయిల్ వచ్చిందంటే అంత సంతోషంగా ఇంటి చుట్టూ అంతా వాళ్ళే ఉన్నారు. అంతా నా బంధువులు, నా కుటుంబం. ప్రజల్ని ప్రేమించడం నేర్చుకోనైనా భవిష్యత్తు ఉంటుంది తప్ప ఇటువంటి పద్ధతుల వల్ల అనర్థాలు జరుగుతుంది. ప్రత్యేకించి అనంతపురం పట్టణం శాంతి కామకు ఉన్నటువంటి పట్టణం, వ్యాక్సిన్ గ్రామం కాదు. అనంతపురం పట్టణంలో సెంటర్స్ ఉన్నారు. ఇక్కడ పీజీ సెంటర్ వచ్చినప్పటి నుంచి ఎస్టీ యూనివర్సిటీ, సత్యసాయి యూనివర్సిటీ, జేఎన్టీయూ, మెడికల్ కాలేజెస్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ చదువుకున్న వారు, ఉద్యోగాల నిమిత్తం ఇక్కడ వచ్చిన వారు, వ్యాపారాల నిమిత్తం ఇక్కడ వచ్చిన వారు, శాంతి కాముకులు అందరూ ఉన్నటువంటి ప్రాంతం. తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. సైఫుల్లా గారు కావచ్చు, కేశవ్ గారు కావచ్చు, జేసీ సోదరులు కావచ్చు, ఇక్కడ నివాసం ఉన్న వాళ్ళు ప్రభాకర్ చౌదరి గారు కావచ్చు. వీళ్ళందరూ ఎక్కడైనా కనపడినా, తారసపడినా కూడా పలకరించుకుంటాం, మాట్లాడతాం, గౌరవిస్తాం. పెద్దలు వస్తే లేచి నిలబడిస్తాం, సీట్ ఇస్తాం. మరి ఇటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ఈ అనంతపురం పట్టణంలో ఇంటి మీదకి దాడి చేస్తానని, మరి ఏదో చేస్తానని టైం పెట్టి, డేట్ పెట్టి, ఏం సాంప్రదాయం? ఎక్కడికి తీసుకుపోతాను తెలుగుదేశం పార్టీ? నిన్ను రికమెండ్ చేసిన నాయకులు వాళ్ళు ఆలోచన చేసుకోరా? పోనీ ఈ ప్రతి పార్టీలోనూ ప్రత్యర్థులు ఉంటారు, ప్రతి పార్టీలోనూ పోటీదారులు ఉంటారు. వాళ్ళు దీనివల్ల మీకు జరుగుతున్న నష్టం గురించి పైన చెప్పరా? నువ్వు ఏం నష్టపోతావు? నువ్వు సంపాదించు, వ్యాపారం చేస్తున్నానని చెప్పి ట్యాక్సీలు కట్టు, బ్యాలెన్స్ షీట్ చూపించు. ఈ వ్యాపారం చేశాను, ఇంత డబ్బు సంపాదించిన ఆస్తులు కొన్నానయా, నువ్వే పెద్ద మనిషి నన్ను మాట్లాడే, నువ్వు మాట్లాడు.
చూపించుకో, అంతేగాని ఏమీ లేదు వెంకటరమణ స్వామిని తీసుకొచ్చి సాక్షిగా పెడతాను. దేవుడు ఒప్పుకుంటాడా? తిరుపతి తిరుమల వెంకటరమణ స్వామిని నువ్వు నీ రాజకీయం కోసం వాడుకుంటే ఆ దేవదేవుడు ఒప్పుకుంటాడా? ఎంతో మంది ఆయనను మోసం చేసి కాలగర్భంలో కలిసిపోయినారు. కాబట్టి ఈ మాటలన్నీ వెనక్కి తీసుకో, ఈ సాంప్రదాయాలకు తిలోదకాలు ఇవ్వు, మంచిగా రాజకీయం చేయి. నువ్వు ఎదిగితే మేము కూడా సంతోషిస్తాం. కానీ ఈ మాటలు ఈ పద్ధతులు మార్పుకోకూడదు. సమాజం నిన్ను రాజకీయ చిత్రపటం నుంచి తొలగిస్తుందని మీకు త్రిప్పు ప్రకార కుటుంబం నుంచి అధిష్టానం నుంచి కూడా ఉన్నారు. ఇప్పుడు గతంలో కూడా మా సోదరుడు చెప్పాడు, ఆయన ఆ రోజు భాష తప్పైండొచ్చు, భాష్యం తప్పు కాదు, బాగుంటుంది. మరి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా కూలీ కేసులన్నీ కూడా కొట్టివేయబడతా ఉంటాయి. అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేసేటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడతా ఉంటాయి. గతంలో ROC అనేటువంటి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ క్రిమినల్ పార్టీని ఒకటి ఏర్పాటు చేసుకుని కొంతమంది హైర్డ్ అసాసిన్స్ ఏర్పాటు చేసుకుని ప్రభుత్వంలో ఉంటూ పోలీసుల్ని లొంగ తీసుకుంటూ పత్రికల్ని లొంగ తీసుకుంటూ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆ మచ్చ జీవితకాలం అనుభవించాల్సిన చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన తరం అయిపోవచ్చింది. ఇప్పుడు ఆయన కుమారుడు రాజకీయాల్లోకి వచ్చినాడు. ముందు ఎవరిని విమర్శలు చేసినా యువకులను చేసినాడు. తనకంటూ కొంత గుర్తింపు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి ఇప్పుడు ఇటువంటి ఫ్యాక్షన్ కుటుంబాలను వెనక్కి తీసుకుంటారు. మీరు చెడింది కాక తాజెట్టకపోతే మనమంతా చెరిచిందన్నట్టుగా MS రాజు ఉంది. మరి దీనికంతా కూడా ఒక గ్రూప్ పెట్టి సురేంద్రను తీసుకొచ్చి దాంట్లో ఇన్వాల్వ్ చేశారు. మరి ఈరోజు సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీకి నమ్మకంగా ఉన్నటువంటి పార్సార్థి గారు, కళాశ్రీనివాస్ గారు మాట్లాడారు తెలుస్తారు. మరి వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేశారు. మరి ఇదంతా మీ అధిష్టానం చేస్తాను ఆలోచన చేయరా? జగన్మోహన్ రెడ్డి గారు మా అన్న సొంత మామమని వాళ్ళ అబ్బ ప్రొద్దుటూరులో 15 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు. నేను ఎమ్మెల్యే అయిన 15 రోజులకే ఒక సంఘటనలో అతని మీద ఆరోపణలు వచ్చి FIR అయితే జైలు పంపించారు. ఎక్కడికి పోతాం సమాజం? జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కట్టడి చేశారు. మరి ఈరోజు మాకు అనిపిస్తా ఉంది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేస్తా పోయినారు, పేదల పక్షపాతిగా నిలబడినారు, విద్యార్థులకు మేనమామైనాడు, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి సొంత పార్టీ ఎమ్మెల్యేని కట్టడి చేసినాడు, ఫ్యాక్షన్ను తొక్కేసినాడు, శత్రువుల్ని ప్రేమిస్తూ వాళ్ళకు కూడా గన్మెన్లు ఇచ్చినాడు, ఆయన గొప్పోడు అనిపించుకున్నాడు. తీరా మేము ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఈ 2 సంవత్సరాలుగా మేము దోపిడీకి గురవుతా ఉన్నాము, అవమానాల పాలవుతా ఉన్నాము, దాడులకు గురవుతా ఉన్నాము. మరి ఆయన చేసింది తప్పేమో. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు బాబు నువ్వు మంచి చేస్తున్నావు, ట్రస్ట్ పెట్టి బోర్లు వేయడము, గొర్రెలు ఇవ్వడము అనేటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నావు, మంచి పేరు వచ్చింది, అది కొనసాగించు, ఫ్యాక్షన్ కుటుంబాలకు దూరంగా ఉండు అని చెప్పాడు ఆయన కూడా. మరి అది కూడా తప్పేమో అనేటువంటి ఆత్మవిమర్శ చేసుకునేటువంటి పరిస్థితులే మిమ్మల్ని తీసుకురావద్దని నారా లోకేష్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హెచ్చరిక చేసినా నువ్వే టార్గెట్ అని మాట్లాడినా మా భావం ఈ జిల్లాలో గొప్ప గొప్ప నాయకులు పుట్టినారు. శాంతి భద్రతలకు ఎప్పుడూ కొదవలేని పరిస్థితులు. కానీ పరిటాల రవి అనే ఒక వ్యక్తి వచ్చిన తర్వాత ఈ జిల్లా రూపురేఖలే మారినాయి. ఈ జిల్లాకు ఒక పెద్ద మచ్చ అంటించబడింది. దీన్ని ఎప్పుడైనా సరిదిద్దాలని నేను తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కోరుతా ఉన్నా, జిల్లా తెలుగుదేశం పార్టీ పెద్దల్ని కోరుతా ఉన్నా, జిల్లా ప్రజల్ని కూడా మంచిని చెడును వేరు చేసి నా మీద విమర్శ చేశారు. మంచిని చెడును వేరు చేసి చూడాలి. నా మీద విమర్శ చేశారు. 2000 కోట్లు నేను సంపాదించాను మాట్లాడారు చంద్రబాబు. నేను అనలేదే ఈ రకంగా నువ్వు నిరూపించకపోతే నీ ఇంటికి వచ్చి చెప్పుకోబడతానని నేను అనలేదే. సభ్యత ఉంది కాబట్టి మళ్ళీ ఆయనే తప్పు సరిదిద్దుకొని వెనుగొండకు పోయినాక 500 కోట్లు సంపాదించాడన్నారు. మరి ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి 50 కోట్లకు నా ఆస్తులను రాసిస్తానయ్యా అని ఖాళీ 100 రూపాయల స్టాంప్ పేపర్ కింద సంతకం పెట్టించారు తెలుగుదేశం పార్టీ నాయకులకి. ఇంగ్లీష్ జ్యోతి ఈనాడు విలేకరులను రిక్వెస్ట్ చేశారు. ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నా, నిరూపించమంటా ఉన్నా. మీరు బట్టగాల్చి మా మీద వేసి మా కార్యకర్తలు మా ప్రజలంతా ప్రకాష్ రెడ్డి 1000 కోట్లు దోచుకున్నారు, మాకేం పంచిపెట్టాలనే విధంగా వాళ్ళందరినీ మాకు శత్రువులుగా చేసి మమ్మల్ని ఓడించేటువంటి కార్యక్రమం మీరు సఫలమైంది. ఇటువంటి కుట్రల వల్ల మీరు అధికారంలోకి వస్తారు కానీ ప్రజలకు మేలు జరగదు, మీరు రాజకీయంగా ఎదగరు అనేది తెలుసుకోమని విజ్ఞప్తి చేస్తున్నారు.
చాలా రోజుల నుంచి చదువు జరుగుతుంది. ఇప్పుడు ఎంఎస్ రాజు పర్చేజ్ చేశారు. ఇంకా దాన్ని బేస్ తీసుకుని ఇప్పుడు ఎంఎస్ రాజు చుట్టూ ఎవరున్నారు? ఎంఎస్ రాజు చుట్టూ ఎవరున్నారు? ఆయన వ్యాపారంలో భాగస్వాములైనటువంటి పరిటాల శ్రీరామ్ వాళ్ళు నన్ను వ్యతిరేకిస్తా ఉన్నారు. మరి ఎంఎస్ రాజు వాళ్ళ మాట వింటాడా, లేదా ఇది పద్ధతి కాదనుకుంటాడా, లేదా తాను చేసిన తప్పు అనుకుంటాడా? మరి ఎటువంటి వ్యక్తులు ఉన్నారు ఆయన దగ్గర? ఆయన అన్నాడు పరిటాల శ్రీరాము, నేను ధర్మారంలో ఉన్నా కాబట్టి బతికిపోయినావు, రాప్తాల్లో ఉంటే నీ కథ చెప్పింది నువ్వు. ధర్మారం 2 దుబాయ్లు, ధర్మారం 2 దుబాయ్లు ఇక్కడే కదా ఉంది, మీ అమ్మే కదా ఎమ్మెల్యే. రాప్తాడికి నేనే కదా మీ ప్రత్యర్థి కుటుంబానికి. మంచిలో పోటీ పడు, విమర్శలు చేయి, చుట్టూ నువ్వు మంచి చేసినా నువ్వేం చేసినావు ప్రశ్న. మేము కూడా మంచి చేసే ప్రయత్నం చేస్తాం. నువ్వేమీ చేయకుండా మేము చేసిన మంచిని ప్రజలు ఎవరు కూడా చర్చించుకునేటువంటి అవకాశం లేకుండా మమ్మల్ని దుర్భాషలాడతా, తోలు తీస్తా, అది తీస్తా, ఇది తీస్తా అని మాట్లాడేటువంటి వ్యక్తులందరికీ చుట్టున్నాడు. నన్ను తోలు తీయడం కాదయా, న్యాయంగా చెప్పిన వాళ్ళు కనీసం పీకలే. మీరు సర్దుకున్నారు, మంచిదే నేను దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. మీరు సర్దుకున్నారు, మీరు రాజకీయం కోసమో లేదా ఫ్యాక్షన్ సర్దుకున్నారు. కానీ అంతే ఉండండి, ఆటే ఉండండి. ఫ్యాక్షన్ చెప్తా ఉన్నా, మీరు ఆదాయాలు పంచుకుంటారు. మీరు పంచుకునే ఆదాయాల మీద విమర్శలు చేసుకోరు. మీరు హత్య కేసులు రాజీలు అవుతారు, దాని మీద విమర్శలు చేసుకోరు. కేవలం రాజకీయాల కోసము ప్రత్యర్థుల్ని మీరు తిప్పుకుంటా పోతారు. ఇది చూసి ప్రజలు కూర్చోలే మీ పక్కన ఒక వర్గం ఇంకొక పక్కన ఇదేనా రాజకీయం? ఆలోచన చేయండి.